హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. చక్కగా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 2 కోడిగుడ్లు కొట్టేస్తున్నా. ఇంతకీ నేను ఏం చేయబోతున్నానో ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా. చాలా బాగుంటుంది. ఏమంటారు, ఆల్ టైమ్ ఎమర్జెన్సీలో కూడా చాలా టేస్టీగా ఉండి నన్ను సేవ్ చేసే రెసిపీ ఇది. ఎప్పుడు కూడా పిల్లలు ఏమన్నా స్పెషల్గా అడిగితే ఇట్లాంటి పచ్చడన్నాలు కలిపేసి దాంట్లో పప్పు లేకపోతే ఏదో వేసి పోపేయటము, ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చేసేదాన్ని. ఇప్పుడు అవి మీకు చూపించడానికి యూజ్ అవుతున్నాయి. నేను ఎగ్ పొరటు వేసినా ఏం వేసినా కానీ మొత్తం కలిపేను. దేనికి దానికి వైట్ లాగా ఎల్లో లాగా ఉంటాం నాకు ఇష్టం. ఈ మొత్తంలో ఎల్లో ఇంకా చాలా ఇష్టం. మీకేది ఇష్టం? కలిపేస్తారా లేకపోతే ఇట్లా సపరేట్ చేసి తింటారా? మీకు వైట్ ఇష్టమా? ఎలా హెల్త్ వైజ్గా చెప్పకండి. హెల్త్ వైజ్గా ప్రోటీన్ అంటే వైట్ ఎక్కువ తింటాం. టేస్ట్ వైజ్గా చెప్పండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు ఏం పట్టం. ఇప్పుడు ఉరికనే నామకే వస్తే చల్లుతున్నా కొంచెం ఉప్పు. ఇట్లా ముక్కలుగా ఉంచాలనేది నా ఉద్దేశం. ఇలా ఎండుమిర్చి, ఇంగువ, సో ఆవకాయ వేసేసాను. చూసారు కదా, అన్నం మనం వండి పెట్టుకున్న అన్నం మంచిగా పోపు వేసాను. అన్నీ అర్థమైనాయా? నా వాయిస్ లేకుండా మిస్ అయ్యారా నన్ను? చలో, ఎగ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేస్తున్నాను. ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకోకండి, ఇట్లా చిన్న ఉల్లిపాయలు తీసుకోండి. సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, అది. ఉల్లిపాయలు వేసినాక కోడిగుడ్డు వేసినాక ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా అక్కడక్కడ ఉల్లిగడ్డ తగులుతుంటే అదో టేస్ట్. ఈ చిన్న ఉల్లిపాయలకు ఉండే టేస్ట్ అలాగుంటుందండి. దయచేసి నేను చెప్తున్నాను, మీకు నెలకి 4 కిలోలు ఉల్లిపాయ పడతాయి కనుక 4 కిలోలు ప్లస్ ఇది 1 కిలో తెచ్చుకోండి. దెబ్బలు పడతాయి. తెచ్చుకోకపోతే కిసా దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అద్భుతమైన ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ. అన్నంలో పోపేసి అన్నంలో ఆవకాయ కలిపేసి ఫ్రైడ్ రైస్ చేస్తే అయిపోయిందా అంటే ఒకసారి టేస్ట్ చూడండి. మీరు ఆవకాయను కూడా కొత్తగా ఎలా ఆవిష్కరించవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. నేను ఇది రెగ్యులర్గా చేసేదాన్ని. ఏ కర్రీ లేనప్పుడు, యాజ్ యూజువల్ ఏ కర్రీ లేనప్పుడు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. టిఫిన్ బాక్స్లోకి ఇది పెట్టండి. ఆవకాయ అన్నం కలిపి పోపు వేసి దానిలో 2 కోడిగుడ్లు కొట్టేయండి. పచ్చడన్నం పెట్టి పంపించారు స్కూల్కి పిల్లలని ఎవరన్నా అంటారా? ఛాన్సే లేదు. పోపులో నెయ్యి వేసాను, గుర్తుందా? దానివల్ల కొంచెం ఆవకాయ ఎక్కువ వేసాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. దీనికి మాటలు పెట్టడానికి ఎవరు లేదు, ఏది లేదు. కొన్ని రెసిపీస్ అమ్మమ్మ వాళ్ళవి, నాన్నమ్మ వాళ్ళవి మనం కొంచెం చిన్న చేంజెస్ చేస్తే తలకాయ బాదుకుంటారు కొంతమంది. మేము ఒకసారి చేసి చూడండి. నచ్చితే కనుక ఒక కామెంట్ పెట్టి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. లవ్ యూ.